క్యూటీ టీఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుగు బాట 8వ తరగతి తెలుగు వాచకంలోని 6వ పాఠమైన పయనం పాఠానికి సంబంధించిన అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు, వ్యాకరణాంశాలు మొదలైన అంశాలకు సంబంధించిన నోట్స్ను మనము రాసుకుందాం. మొదటగా చదవండి, ఆలోచించి చెప్పండి. ఇక్కడ పద్యం ఇచ్చాడు. వర్షములు లేక ప్రజలెల్ల వలసపోగా పల్లెటూళ్ళన్ని కలదప్పి పాడుబడియే పంచరంగుల చిలుకలంచంచబడిన వసతులెల్లను ఈనాడు వల్ల కాడు. ఈ పద్యానికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చాడు. ఇక్కడ పై పద్యం ఏం చెబుతోంది? పై పద్యము కరువు యొక్క తీవ్రతను గురించి చెబుతోంది. పల్లెలు ఎందుకు కలతప్పాయి? పల్లెలు వర్షములు లేక కరువులు వచ్చి ప్రజలంతా ఊళ్ళిడిచి వెళ్ళిపోవడంతో పల్లెలన్నీ కూడా కలతప్పిపోయాయి. మీకు ఇలా వెళ్ళే వారి గురించి తెలుసా? ఈ రకంగా కరువులు వచ్చినప్పుడు పల్లెల్లో ప్రజలు పనుల కోసం వేరే ఊర్లకు వెళుతుంటారు. ఇవి అప్పుడప్పుడు చూస్తుంటాము. తర్వాత పాఠ్యభాగ ఉద్దేశం: సన్నకారు రైతులు, రైతు కూలీలు బ్రతుకు తెరువు కోసం తమ ఊరి నుండి మరో ప్రాంతానికి వలస వెళుతుంటారు. అలా వెళ్ళిన వారి జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. రచయిత పరిచయం: రచయిత సింగమనేని నారాయణ. కథా రచయిత సింగమనేని నారాయణ గారు అనంతపురం జిల్లా బండమీదపల్లెలో జన్మించారు. సంజమ్మ, రామప్పలు వీరి తల్లిదండ్రులు. సీమ కథలు, జూదం, అనంతం, సింగమనేని కథలు అనే పేర్లతో కథా సంపుటాలు వెలువడ్డాయి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న, తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారాలు లభించాయి. ప్రస్తుతం ఈ పయనం అనే పాఠం సింగమనేని నారాయణ గారు రచించిన అనంతం అనే కథల సంపుటంలోనిది. తర్వాత అవగాహన, ప్రతిస్పందన. కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి, రాయండి. ఇక్కడ మనకు 3 ప్రశ్నలు ఇచ్చాడు. ఆ 3 ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలను ఇక్కడ చూద్దాం. ఒకటోది, ఈ పాఠానికి పయనం అనే పేరు సరైనదేనా? ఎందుకో చెప్పండి. జవాబు: ఈ పాఠానికి పయనం అనే పేరు బాగా సరిపోతుంది. ఎందుకంటే గంగన్న కుటుంబం బ్రతుకు తెరువు కోసం ఉన్న ఊరిని వదిలి కన్నడ ప్రాంతానికి పయనమైపోయాడు. బ్రతుకు తెరువు అనే పయనంలో ఎన్నో కష్టాలు, మానవమానాలు భరించారు గంగన్న కుటుంబ సభ్యులు. జీవితమే ఒక పయనమని చెప్పవచ్చును. రెండవది, ఈ కథలో మీకు నచ్చిన సంఘటనను గురించి రాయండి. జవాబు: ఈ కథలో నాకు బాగా నచ్చిన సంఘటన ఏదంటే రామప్ప గారు గంగన్నను గౌరవించిన తీరు. గంగన్న కుటుంబ సభ్యులను ఓదార్చుతూ, ఈనాటి నుండి ఈ ఇల్లే మీ ఇల్లు అనుకోండి, మనందరిది రైతు కుటుంబం అని అనడం, అందులో ధనవంతుడై ఉండి కూడా ఇంత గొప్ప బుద్ధి కలిగి ఉండటం నాకు చాలా బాగా నచ్చింది. మూడవ ప్రశ్న: పాఠం చదవండి, క్రింది మాటలు ఎవరు ఎవరితో అన్నారో రాయండి. అందులో ఒకటోది, ఎంత బాగుందో అంది వెంకటలక్ష్మి చుట్టూ ఉన్న పొలాలను చూసి. ఈ మాటలు వెంకటలక్ష్మి తన కుటుంబ సభ్యులతో అన్నది. రెండవది, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది. ఈ మాటలు గంగన్న రామప్పతో అన్నాడు. తర్వాత కింది గేయాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. కల్లా కపటం కానని వాడా, లోకం పోకడ తెలియని వాడా, నవధాన్యాలను గంపకెత్తుకొని చద్ది అన్నము మూటగట్టుకొని ముల్లుగర్రను చేతబట్టుకొని ఇల్లాలును నీ వెంట పెట్టుకొని ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. ఇది కొసరాజు రాఘవయ్య గారు రాసినటువంటి రోజులు మారాయి సినిమాలోది. ఇక్కడ ప్రశ్నలు: కల్లా కపటం అంటే ఏమిటి? కల్లా కపటం అంటే అబద్ధాలు, మోసాలు. లోకం పోకడ అంటే ఏమిటి? సమాజంలో మసలుకోవాల్సిన తీరు, లోకం తీరు అని అర్థం.
ఈ గేయంలో ఉన్న ప్రాస పదాలు రాయండి. కాననివాడా తెలియనివాడా, మూటగట్టుకొని చేతబట్టుకొని వెంటబెట్టుకొని. ఇక్కడ కొని అనేటివి ప్రాస పదాలు. 4వది కష్టమంతా ఎప్పుడు తీరుతుంది. తొలకరి వానలు కురిసి పంటలు బాగా పండినప్పుడు కష్టమంతా తీరుతుంది. తర్వాత పాఠం కాదు, పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. రైతు కష్టాలను గమనించిన నాటి ప్రధాని చరణ్ సింగ్ ప్రయత్నాల వల్ల జమీందారీ చట్టం రద్దై కౌలుదారు చట్టం అమల్లోకి వచ్చింది. రైతులకు బ్యాంకులు రుణాలు అందించే విధానం వచ్చింది. రైతు బంధుగా పేరు తెచ్చుకున్న చరణ్ సింగ్ జన్మదినమైన డిసెంబర్ 23ను జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు పంటలు పెట్టుబడి కోసం వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ పనిముట్లు మొదలగు వాటి కొనుగోలుకు రాయితీలు ఇస్తోంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఎందుకంటే రైతు దేశానికి వెన్నెముక. దేశాన్ని రక్షించే జవానుకు, పంటలు పండించే రైతన్నలకు గల ప్రాధాన్యాన్ని గుర్తించిన లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అని నినదించారు. ఇక్కడ ప్రశ్నలు. రైతుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 23వ తేదీన రైతు దినోత్సవం జరుపుకుంటారు. రైతు బంధు ఎవరు? మాజీ ప్రధానమంత్రి అయిన చరణ్ సింగ్ను రైతు బంధు అంటారు. దేశానికి వెన్నెముక ఎవరు? దేశానికి వెన్నెముక రైతు. 4వది జై జవాన్ జై కిసాన్ అని నినదించినది ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి గారు. తర్వాత పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇక్కడ 3 ప్రశ్నలు ఇచ్చాడు. ఈ 3 ప్రశ్నలకు మనం సమాధానాలు రాసుకుందాం. అదేవిధంగా వ్యక్తీకరణ, సృజనాత్మకతకు సంబంధించినటువంటి ప్రశ్నలను మనం రాసుకుందాం. మొదటగా పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1వది నరసమ్మ తన భర్తలో ఆత్మస్థైర్యం నింపిన మాటలు రాయండి. జవాబు: బ్రతుకు తెరువు కోసం ఊరు విడిచిపోతున్న గంగన్న దిగులుతో దుఃఖిస్తున్నాడు. అది గమనించిన అతని భార్య నరసమ్మ, మనకు మాత్రమేనా ఈ గతి పట్టింది? పెద్ద పెద్ద రైతులు కూడా పని పాట లేక పరాయి దేశాలకు పోతాండరు. కాలం ఎప్పుడు ఇట్లే ఉంటుందా? 2 ఏళ్ళు శనక్కాయ పంట బాగా పండల్లే కానీ మన అప్పులు తీరేది ఎంతసేపు? మళ్ళీ వానలు రాకుండా పోతాయా? మన ఊరి చెరువు నిండకపోతుందా? నువ్వు ఇట్లా ఎదారు పెట్టుకోవద్దు. పాండవుల్లాంటి వాళ్ళే 13 ఏళ్ళు వనవాసం చేసినారంట. మనమనగా ఎంత? ఊరుకో అంటూ హితవు పలికి తన భర్తలో ఆత్మస్థైర్యం నింపింది నరసమ్మ. 2వ ప్రశ్న. ఈ పాఠంలో కరువు తీవ్రత గురించి చెప్పిన మాటలను రాయండి. జవాబు: ఈ కథలో కరువు తీవ్రతను గంగన్న కుటుంబం ద్వారా వివరించాడు రచయిత. ఊరు చుట్టూ బగ్గుమని మండుచున్న ఎర్రటి నేలలు, గడ్డి మొక్క కూడా కనిపించని నిస్సారమైన చేను, నిర్జీవమై నీటి చుక్క కోసం నోరు తెరిచినట్లుండే భూములు, బావుల్లో అడిగంటిపోయిన నీళ్లు, రోజు రోజుకు తిండి గింజలకు కటకట, చేయడానికి పనులు లేక, పశువులకు గడ్డి లేక అమ్ముకునే గతి కరువు తీవ్రతకు అద్దం పడుతున్నది. 3వది పయనం పాఠ్యభాగ రచయిత గురించి రాయండి. జవాబు: ఆధునిక కథా రచయితలలో పేరెన్నిక గన్నవాడు సింగమనేని నారాయణ గారు. ఈయన 1943వ సంవత్సరంలో అనంతపురం జిల్లా బండమీదపల్లె గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లి సంజమ్మ, తండ్రి రామప్ప. రచనలు: సీమ కథలు, జూదం, అనంతం, సింగమనేని కథలు అనే పేర్లతో కథా సంపుటాలు వెలువడ్డాయి. వృత్తిరీత్యా ఈయన ఉపాధ్యాయుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న, తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారాలు లభించాయి. తర్వాత వ్యక్తీకరణ, సృజనాత్మకత. 1వది ఈ క్రింది ప్రశ్నలకు 4 వాక్యాలలో జవాబులు రాయండి. 1వ ప్రశ్న. పయనం పాఠ్యభాగ ఉద్దేశం రాయండి. జవాబు: వానలు పడక పంటలు పండని ప్రాంతాలను కరువు ప్రాంతాలు అంటారు. అటువంటి కరువు ప్రాంతాల నుండి రైతులు లేదా రైతు కూలీలు వేరే ప్రాంతాలకు పనుల కోసం వెళతారు. ఇలా వెళ్ళడాన్ని వలసపోవడం అంటారు. అలా వెళ్ళిన వారి జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ విద్యార్థులలో సామాజిక స్పృహను పెంచడమే ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. 2వది కరువు పరిస్థితులను అధిగమించాలంటే ఏం చేయాలో తెలియజేస్తూ పత్రికకు లేఖ రాయండి. జవాబు: గౌరవ సంపాదకులు, ఈనాడు దినపత్రిక, అనంతపురం.
ఇక్కడ మనం కుడి చేతి పై భాగంలో ఏ ప్రాంతం నుంచి ఏ రోజు రాస్తున్నామో ఆ ప్రాంతం పేరు, తేదీ రాయాలి. తర్వాత లేఖ సారాంశం. అయ్యా, కరువు పరిస్థితుల వలన మా ప్రాంతంలో ప్రజల లేక రైతుల జీవనం కష్టమవుతోంది. కరువు పరిస్థితులను అధిగమించడానికి నాకు తెలిసిన కొన్ని సూచనలు తెలియజేస్తున్నాను. కరువు ప్రాంతాలలో పనికి ఆహార పథకం అమలు చేయాలి. ఈ పథకం వలన కొంతవరకైనా శ్రామికులకు పనులు దొరుకుతాయి. కరువు ప్రాంతాలలో అన్న సత్రాలు ఏర్పరిచి 2 పూటలా తినడానికి తిండి పెట్టాలి. కరువులు రాకుండా ఉండాలంటే చెట్లు బాగా నాటాలి. ఈ చెట్ల బాధ్యత కూడా కూలీలకే అప్పగించడం ద్వారా వారికి పని దొరికినట్లవుతుంది. పశువుల కోసం దానాను పంపిణీ చేసి పశు సంపదను రక్షించుకోవాలి. చేతి వృత్తులను ప్రోత్సహించాలి. మా ఈ సూచనలను మన్నించి ప్రభుత్వానికి తెలియజేయగలరు. ఇట్లు భవదీయుడు తరుణ్ సాయి, అనంతపురం. చిరునామా: పత్రికా సంపాదకులు, ఈనాడు దినపత్రిక, బెంగుళూరు బైపాస్ రోడ్, అనంతపురం. ఈ రకంగా మనం లేఖ రాసుకోవాలి. తర్వాత నరసమ్మ ఆత్మస్థైర్యం గల స్త్రీ అని ఎలా చెప్పగలవు? నరసమ్మ గంగన్న భార్య. ఉన్న ఊరు వదిలి వలసపోయేటప్పుడు దిగులుపడి దుఃఖిస్తున్న భర్తను ఓదార్చింది నరసమ్మ. కష్టాలు అనేవి ఎవరికైనా వస్తాయని, అలాంటి సమయంలో గుండె నిబ్బరంతో ఉండాలని చెప్పింది. పాండవులు కూడా కష్టాలు పడి 13 సంవత్సరాలు వనవాసం పోయారని, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, కష్టాలు కూడా కలకాలం ఉండవని చెప్పిన స్త్రీమూర్తి నరసమ్మ. అందుకే ఆమె ఆత్మస్థైర్యం గల స్త్రీ అని చెప్పవచ్చును. 4వ ప్రశ్న. వ్యవసాయ కూలీలు ఎందుకు వలసపోతారు? జవాబు: వర్షాలు సక్రమంగా పడితే పంటలు బాగా పండుతాయి. పనులు చేయడానికి చాలా పనులుంటాయి. వ్యవసాయ కూలీలకు చేతి నిండా పని ఉంటుంది. కానీ వర్షాలు లేక కరువు వస్తే వ్యవసాయం పాడైపోతుంది. వ్యవసాయ కూలీలకు చేసుకోవడానికి పనులు లేక పనులుండే ప్రాంతాలకు వలసపోతారు. 2వ ప్రశ్న. వ్యాసరూప ప్రశ్నలు. క్రింది ప్రశ్నలకు 8 వాక్యాలలో జవాబులు రాయండి. రామప్ప మంచితనం ఆధారంగా మీ గ్రామ పెద్ద మంచితనం గురించి రాయండి. మా గ్రామం కోమటికుంట్ల. మా గ్రామ పెద్ద నారాయణప్ప గారు చాలా మంచివాడు. ఊర్లో ఎవరికే కష్టం వచ్చినా సరే ముందుండి ఆదుకుంటాడు. రైతులకు విత్తనాలు కావాలన్నా, పెట్టుబడి కావాలన్నా నారాయణప్ప గారే దిక్కు. తనకు మించిన సాయం అయితే బ్యాంకుల ద్వారా సాయం చేయిస్తాడు. పాఠశాలలోని విద్యార్థులకు రాత పుస్తకాలు, పలకలు, పల్లెల నుండి వచ్చే విద్యార్థులకు సైకిళ్ళు కొనిస్తాడు. చుట్టుపక్కల గ్రామాల వారందరికీ మా నారాయణప్ప గారే ఆదర్శమని చెప్పవచ్చును. తర్వాత 2వ ప్రశ్న. పైన పాఠ్యభాగ సారాంశమును మీ సొంత మాటల్లో రాయండి. జవాబు: రాయలసీమలోని కరువు ప్రాంతమైన పాపంపల్లెలో గంగన్నకు ఇల్లు గడవడం కష్టమైంది. ఇలాంటి కష్టకాలంలో వాళ్ళ ఊరిలో ఉండే పెద్ద రైతు వెంకటస్వామి గంగన్న కష్టాన్ని చూడలేక బళ్ళారి దగ్గర ఉండే కంపిలి కొట్టాలలో తమ బంధువైన రామప్ప గారి దగ్గరికి పొమ్మని, అక్కడ పని దొరుకుతుందని చెప్పి ఒక ఉత్తరం రాయించి పంపిస్తాడు. గంగన్న కంపిలి కొట్టాలకు పోయాడు. అక్కడ రామప్ప గారు గంగన్న కుటుంబాన్ని వాళ్ళ కష్టాన్ని చూసి ధైర్యంగా ఉండమని, పరిస్థితులు కుదుటపడిన తర్వాత మీ ఊరికి పోవచ్చు, అంతవరకు ఇక్కడే పనిపాటలు చేసుకుంటూ ఉండమని చెప్పాడు రామప్ప. బాగా బ్రతికిన తాము పరాయి ప్రాంతంలో ఇంకో రైతు దగ్గర పనిచేయడం గంగన్నకు ఇబ్బందిగా అనిపించి దిగులు పడుతుంటే తన భార్య నరసమ్మ ఓదార్చింది. రామప్ప గంగన్న కుటుంబాన్ని గౌరవంగా చూసుకుంటున్నాడు. పైగా మనమంతా రైతు కుటుంబాల వాళ్ళం, మీ ఊర్లో ఉన్నట్లే ఇక్కడ కూడా ఉండమని ధైర్యం చెప్పాడు. కంపిలి కొట్టాలలో కరువు తీరి సుఖంగా ఉంటున్నారు గంగన్న దంపతులు. త్వరలోనే వాళ్ళ ఊరు కూడా కరువు నుండి విముక్తి కావాలని కోరుకున్నారు. 3వ ప్రశ్న. కష్టాలలో ఉన్నవారికి సాయం చేసే వ్యక్తుల గురించి ప్రశంసిస్తూ రాయండి. జవాబు: కష్టాలలో ఉన్నవారికి సాయం చేసేవారు చాలా తక్కువగా ఉంటారు. వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఇతరులకు సాయం చేయడమే అదృష్టంగా భావిస్తారు. వీరినే మానవతామూర్తులు అంటారు. మేఘాలు సముద్రం నుండి నీటిని తెచ్చి సమస్త జీవులకు నీటిని అందించినట్లే పరోపకారులు తమ వద్ద తగినంత సంపద లేకున్నా ఏదో విధంగా తెచ్చి ఇస్తారు.
దాన ధర్మాలు చేయడం, సత్యాన్ని పలకడం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం వంటి పరోపకారుల లక్షణాలు. ఇతరులకు సాయం చేసే క్రమంలో వారి ప్రాణాలు పోయినా లెక్క చేయరు. ఉదాహరణకు శిబి చక్రవర్తి, కర్ణుడు, బలి చక్రవర్తి, దధీచి వంటి మహాత్ముల గొప్ప దాతలుగా కీర్తించబడ్డారు. ఆధునిక కాలంలో మదర్ తెరీసా, సిస్టర్ నిర్మల వంటి వారు ఆపద్బాంధవులుగా గుర్తించబడ్డారు. అందరూ బాగుండాలి అని కోరుకునేవాడే నిజమైన మానవతావాది. ఈ రకంగా పాఠం ఆధారంగా రాసుకునే ప్రశ్నలు, తర్వాత వ్యక్తీకరణ, సృజనాత్మకతలోని ప్రశ్నల గురించి రాసుకోవాలి. ఇప్పుడు భాషాంశాలు. పదజాలం. కింది పదాలను చదివి వాటి అర్థాలను పట్టికలో గుర్తించి రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ పదాలు ఇచ్చినాడు. ఆకాంక్ష అంటే కోరిక అని ఇక్కడ పట్టికలో ఉన్నటువంటి అక్షరాలను నిలువుగా కానీ అడ్డంగా కానీ మనము చూసినట్లయితే పదాలకు అర్థాలు ఉన్నాయి. ఆకాంక్ష అంటే కోరిక. నిర్జీవం ప్రాణం లేని. పరిమళం సువాసన. అంకురం మొలక. దుఃఖం బాధ. వర్షాలు వానలు. ఇక్కడ ఈ పదాలకు ఉన్నటువంటి అర్థాలతో మనం సొంత వాక్యాలు రాసుకుందాం. ఇక్కడ వాళ్ళు ఆకాంక్ష అనే పదానికి కోరిక అని రాసి దాంతో సొంత వాక్యం ఇచ్చాడు. అదేవిధంగా మనం కూడా ఒకటవది నిర్జీవం అంటే ప్రాణం లేని. శిల్పి ప్రాణం లేని రాళ్లకు ప్రాణం పోసి శిల్పంగా మారుస్తాడు. రెండవది పరిమళం అంటే సువాసన. పూలు సువాసనను వెదజల్లుతాయి. మూడవది అంకురం. అంకురం అంటే మొలక. విత్తనాలు నాటితే మొలకలు వస్తాయి. నాలుగవది దుఃఖం అంటే బాధ. కరువులు వచ్చి పంటలు పండగ రైతులు బాధపడతారు. ఐదవది వర్షాలు అంటే వానలు. సకాలంలో వానలు కురిస్తే పంటలు బాగా పండుతాయి. ఈ రకంగా పదాలు, పదాలకు అర్థాలు, వాటితో సొంత వాక్యాలు రాసుకోవాలి. తర్వాత కింది వాక్యాలు చదవండి. వాటిలోని మాటలకు మీ ప్రాంతంలో ఎలా మాట్లాడతారో అలాగే వాక్యాలను తిరిగి రాయండి. ఇక్కడ పాఠంలో ఇచ్చినది వాక్యం. ఇంత దూరం నమ్ముకొని వస్తాండమే, ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఏమో. ఇదే మాటల్ని మన ప్రాంతంలో అయితే ఇంత దూరం నమ్ముకొని వస్తూ ఉన్నామే, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏమో అని మాట్లాడతాము. తర్వాత రెండోది, మీకేం భయం లేదు, పనిచేసే పురుషుతు ఉండాలని ఏదో ఒక ఆధారు చూపిస్తాడు మా రామప్ప, పోండి రామప్ప ఇంటికాడే ఉన్నాడు అని ఈ మాండలికంలో మాట్లాడే మాటలను మా ప్రాంతంలో మీకేం భయం లేదు, పనిచేసే ఓపిక ఉండాలి కానీ ఏదో ఒక ఆధారం చూపిస్తాడు మా రామప్ప, రామప్ప ఇంటి దగ్గరే ఉన్నాడు. ఈ రకంగా మన ప్రాంతాల్లో మాట్లాడతారు. తర్వాత క్రింది వాక్యాలలోని గీత గీసిన వికృతి పదాలకు ప్రకృతులు రాయండి. ఆకాశంలో హరివిల్లును చూసి పిల్లలు అచ్చెరు పొందారు. ఆకాశం అంటే ఆకాశం ప్రకృతి, ఆకాశం వికృతి. ఆగస్టు నెలలో వానలు మెండుగా కురుస్తాయి. వాన వికృతి, వర్షం ప్రకృతి. మూడవది, బతుకు పయనం మధురమైనది. పయనం అనే వికృతి పదానికి ప్రయాణం అనేది ప్రకృతి పదం. తరువాత భాషా క్రీడ. ఇక్కడ ఉండిపోండి అనే పదంలో రెండు పదాలు ఉన్నాయి. ఉండి అనే పదానికి ఇక్కడే ఉండు అనే అర్థం వస్తుంది. పోండి అంటే వెళ్ళండి అనే అర్థం వస్తుంది. రెండు వేర్వేరు అర్థాలను కలిపితే ఈ రెండు పదాలు కలిపినప్పుడు మరి ఇక్కడే ఉండండి అనే అర్థం వస్తుంది. అదేవిధంగానే ఇలాంటి పదాలు ఇంకా పాఠంలో ఉన్నాయి, వాటిని గుర్తించండి. మొదటి పదానికి రెండవ పదానికి అర్థం తెలుసుకోండి. రెండు కలిపితే ఏ అర్థం వస్తుందో రాయండి. ఇలాంటి మరికొన్ని రాయండి. ఇక్కడ ఇచ్చాడు. ఒకటోది, కానీ అంటే అయితే, అయినా అనే అర్థంలో కానీ అనే దాన్ని వాడతాము. రెండవది, కాలం అంటే సమయం. రెండు కలిపితే కాని కాలం అంటే కలిసి రాని కాలం అనే అర్థంలో మనం వాడతాము. రెండవది, గుండె అంటే హృదయం, భారం అంటే బరువు. గుండె భారం రెండు పదాలను కలిపితే గన అధికమైన బాధ అనేటువంటి అర్థము వస్తుంది. తర్వాత నోళ్ళు అంటే నోరు ఏకవచనం, నోళ్ళు అనేది బహువచనం. నొక్కుకొను అంటే ఒత్తుకోవడం, నొక్కడం అంటే ఒత్తడం అనే అర్థం. మరి నోళ్ళు నొక్కుకొని రెండు ఒకే చోట రాసినట్లయితే మాట్లాడకుండా ఉండడం అని ఒక అర్థము,
ఇంకొక అర్థంలో ఏం తినకోకుండా నోరు కట్టుకోవడం అనే అర్థం ఇంకో రకంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఊపిరి అంటే శ్వాస, పీల్చుకొని అంటే లోపలికి తీసుకోవడం. రెండు కలిపితే ఊపిరి పీల్చుకొను అంటే ఊరట పొందు, ఉపశమనం పొందడం అనే అర్థంలో ఊపిరి పీల్చుకొని అనేటువంటి మాటను వాడతాం. తర్వాత 5వది అడుగంటి, అడుగుకు పోవడం, అడుగుకు చేరడం అనే అర్థం. పోవు అంటే వెళ్ళడం, పోవడం అనే అర్థం. మరి అడుగంటి పోవు అని అంటే లేకోకుండా పోయాయి అని అర్థం. తర్వాత 6వది అడుగు అంటే పాదం, చరణం అనే అర్థం. పెట్టు అంటే పెట్టడం లేదా ఇవ్వడం అనే అర్థం. అడుగు పెట్టు అనే అర్థం రెండింటి కలిపితే ప్రవేశించడం అనే అర్థం వస్తుంది. ఈ రకంగా మనం పదాలు ఒక్కొక్క పదానికి విడివిడి అర్థము, రెండు పదాలను కలిపితే ఇంకొక అర్థం వచ్చేటువంటి పదాలు ఇవి. తర్వాత కింది పదాలు రాయలసీమ మాండలికంలో ఉన్నాయి. ఈ పదాలు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మాండలికాల్లో ఏ ఏ రూపాల్లో ఉంటాయో తెలుసుకొని రాయండి. ఇక్కడ రాయలసీమ మాండలికంలో పురసత్తు అంటారు, కోస్తాంధ్రలో ఓపిక, ఉత్తరాంధ్రలో తీరిక. రెండవది కుదమట్టసం, చక్కని తీరు, దిట్టంగా ఉండడం. ఇక్కడ టెక్స్ట్ బుక్లో మదారు అని ఉంది, మదారు కాదు అది యదారు. యదారు అంటే బెంగ, దిగులు. బడం అంటే సంబరం, సంబూరం. గెనాలు, గెనాలు అంటే మల్లలో కట్టినటువంటి గట్లు, వాటిని కట్టలు అంటారు లేదా గట్లు, కయ్యల గట్లు అని చెప్పి కూడా అంటారు. తర్వాత వ్యాకరణాంశాలు, కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు విడదీసి సంధి పేరు రాయండి. ఇక్కడ ఉదాహరణ, అతని ఆలోచనల్లో జీవితమంతా మెదిలింది. జీవితమంతా అంటే జీవితము ప్లస్ అంతా ఉత్వసంధి. అదేవిధంగా 1వది గంగన్నలో ఆశాంకురాలు వేగంగా మొలకెత్తాయి. మొలకెత్తాయి అంటే మొలక ప్లస్ ఎత్తాయి, అత్వసంధి. 2వది రైతు కోడలు పెట్టెలో ఏముందని తెరిచి చూసింది. ఏముందని, ఏమి ప్లస్ ఉందని, ఏముందని, ఇది ఇత్వసంధి. అంటే ఇక్కడ పూర్వస్వరము మీ అనే దాంట్లో ఈ ఉంది, ఈ ఖర్చుపరం అయితే ఇత్వసంధి వస్తుంది. రామప్ప గారంటే వీరే, రామప్ప గారు ప్లస్ అంటే ఉత్వసంధి. ఇది పూర్వస్వరం గారు, రూలో ఉత్వం ఉంది, ఊకి అచ్చుపరమైంది కాబట్టి ఉత్వసంధి. తర్వాత మనందరిది, రైతు కుటుంబం. మన ప్లస్ అందరిది, మనందరిది. ఇక్కడ మన అనే దాంట్లో నా అనేది అత్వం చివరంలో ఉంది, ఆకు అచ్చుపరమైతే అత్వసంధి వస్తుంది. కింది వాక్యాలలో ఉన్న సమాస పదాలను గుర్తించి విగ్రహ వాక్యాలు రాయండి. ఆ గ్రామంలో రామప్ప పెద్ద రైతు. పెద్ద రైతు అనే పదం కింద గీత గీసుకొని పెద్దవాడైన రైతు, ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 2వది పల్లెలలోని పచ్చ పొలాలను చూస్తే ఆనందం కలుగుతుంది. పచ్చని పొలాలు అనే పదం కింద గీత గీసుకోవాలి. దీనికి విగ్రహ వాక్యం పచ్చనైన పొలాలు, ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 3వది గంగన్నకు ఒక్క క్షణం తన ఊరి దృశ్యాలు కళ్ళ ముందు మెదిలాయి. ఇక్కడ ఒక్క క్షణం అనే పదాని కింద గీత గీసుకొని దీనికి విగ్రహ వాక్యం ఒక్కటైన క్షణం లేదా ఒక్కటి అను సంఖ్య గల క్షణం, ఇది ద్విగు సమాసం. 4వది అరుగు మీద కూర్చున్న 60 ఏళ్ల మనిషే రామప్ప. 60 ఏళ్ల అనే పదం కింద గీత గీసుకోవాలి. దీనికి విగ్రహ వాక్యం 60 అను సంఖ్య గల ఏళ్ళు, ఇది కూడా ద్విగు సమాసమే. తర్వాత ఆమ్రేడితం, ఆహా ప్లస్ ఆహా. ఇలా రెండు పదాలు పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు పరపదాన్ని ఆమ్రేడితం అంటారని కింది తరగతులలో మనం తెలుసుకున్నాం. పై ఉదాహరణలో పూర్వపదం చివర ఆ అనే అచ్చు ఉండగా దానికి ఆమ్రేడితం పరమైంది. ఈ విధంగా అచ్చుకి ఆమ్రేడితం పరమైతే పైన చూపినట్లుగా ఆమ్రేడిత సంధి వస్తుంది. అచ్చునకు ఆమ్రేడితం పరమగునప్పుడు సంధి తరచుగా అనగానేది ఆమ్రేడిత సంధి యొక్క 1వ సూత్రం. కింది వాక్యాలలోని ఆమ్రేడిత సంధి పదాలను గుర్తించి విడదీయండి. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చిందో, అయ్యయ్యో అనే పదం కింద గీత గీసుకోవాలి. దీన్ని విడదీసినట్లయితే గన అయ్యా ప్లస్ అయ్యో, అయ్యయ్యో. ఔరౌరా ఏమి వైపరీత్యం,
దీన్ని ఔరౌరా అనే పదం కింద గీత గీసుకొని ఔరా ప్లస్ ఔరా అని విడదీసుకోవాలి. తర్వాత మూడవది ఓహోహో, ఇంత జరిగిందా, ఇక్కడ ఓహోహో అనే పదం కింద గీత గీసుకోవాలి. దీన్ని విడదీస్తే ఓహో ప్లస్ ఓహో అని విడదీసుకోవాలి. తర్వాత కింది వాక్యాలను పరిశీలించి నేర్చుకుందాం. ఇక్కడ అర్థభేదాన్ని బట్టి వాక్యాలలోని రకాల గురించి ఇక్కడ చెప్పాడు. అనుమత్యర్థక వాక్యం, అనుమతిని ఇస్తున్నట్లు సూచించే వాక్యాన్ని అనుమత్యర్థక వాక్యం అంటారు. ఆశీర్వార్థక వాక్యం, ఆశీర్వచనాన్ని తెలిపే వాక్యాన్ని ఆశీర్వార్థక వాక్యం అని అంటారు. మూడవది ప్రశ్నార్థక వాక్యం, ప్రశ్నతో కూడుకొని ఉన్న వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు. వాక్యంలో ప్రశ్న పదాలైన ఏమిటి, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఎప్పుడు అనేవి ఉంటే గన వాటిని ప్రశ్నార్థక వాక్యం అంటారు. నాలుగవది ఆశ్చర్యార్థక వాక్యం, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ చెప్పే వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. 5 నిషేధార్థక వాక్యం, చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యాన్ని నిషేధార్థక వాక్యం అని అంటారు. పై వాక్యాలను కింది తరగతులలో నేర్చుకున్నాం కదా. ఇవి మనం 6, 7 తరగతులలో ఈ అర్థభేదాన్ని బట్టి వాక్యాలలోని రకాలను గురించి మనము తెలుసుకున్నాం. కింది వాక్యాలను చదవండి, అవి ఎటువంటి వాక్యాలు గుర్తించి జతపరచండి. ఇక్కడ ఒకటవది ఆహా ఎంత బాగుందో, ఇది ఆశ్చర్యార్థక వాక్యం. రెండవది గిరి ఎక్కడున్నావు, ఇది ప్రశ్నార్థక వాక్యం. 3 మీరు ఉత్తీర్ణులగుదురుగాక, ఇది ఆశీర్వదించినట్టుంది కాబట్టి ఆశీర్వార్థక వాక్యం. 4వది మీరు పుస్తకాలు తీసుకోవచ్చు, ఇది అనుమతిని సూచిస్తున్నది కాబట్టి అనుమత్యర్థక వాక్యం. 5వది సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు, అంటే ఈ రకంగా ఉండవద్దు అని చెప్తున్నాడు కాబట్టి ఇది నిషేధార్థక వాక్యం. తర్వాత అసమాపక క్రియలు, అసమాపక క్రియ అంటే పని పూర్తి కానట్లు తెలిపేదాన్ని అసమాపక క్రియ అని అంటారు. అంటే తిన్నాడు అనేది పని పూర్తి అయితే తిని అనేది పని పూర్తి కానట్లు తెలిపేటువంటి అసమాపక క్రియ. చేశాడు చేసి, ఉన్నాడు ఉండి, వెళ్ళాడు వెళ్ళి, ఈ రకంగా సమాపక అసమాపక క్రియలు. ఇందులో మళ్ళా భూతకాలిక అసమాపక క్రియను త్వార్థకం అంటారు. తిని, వెళ్ళి, చూసి, చేసి ఇవన్నీ కూడా భూతకాలాన్ని తెలిపేటువంటివి. వర్తమాన కాలిక అసమాపక క్రియను శత్రార్థకం అంటారు. ఇది తింటూ, వెళ్తూ, చూస్తూ, చేస్తూ ఇలాంటివి. భవిష్యత్ కాలిక అసమాపక క్రియను సేదార్థకం అంటారు. సేదార్థకం అంటే తింటే, వెళ్తే, చూస్తే, చేస్తే ఇలాంటివి సేదార్థక క్రియలు. త్వార్థకం, భూతకాలిక అసమాపక క్రియను త్వార్థకం అంటారు. అంటే ఈ అసమాపక క్రియ భూతకాలాన్ని సూచిస్తుంది, జరిగిపోయిన కాలాన్ని బోధిస్తుంది. ఉదాహరణ గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపింది. రెండవది శత్రార్థకం, అంటే వర్తమాన కాల అసమాపక క్రియలను శత్రార్థకం అంటారు. ఈ అసమాపక క్రియను వర్తమానాన్ని తెలుపుతుంది. ఉదాహరణ గంగన్న కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు. ఇందులో తలుచుకుంటూ అనేది శత్రార్థకము. తర్వాత ఛేదార్థకం, భవిష్యత్ కాల అసమాపక క్రియను ఛేదార్థకం అంటారు. ఈ అసమాపక క్రియ భవిష్యత్తును తెలుపుతుంది. వర్షం పడితే పంటలు పండుతాయి. ఇందులో పడితే అనేది భవిష్యత్తును తెలిపేటువంటి అసమాపక క్రియ కాబట్టి దీన్ని ఛేదార్థకం అంటారు. ఈ రకంగా మనము వ్యాకరణాంశాలను రాసుకోవాలి, తెలుసుకోవాలి. తర్వాత ప్రాజెక్ట్ పని, రైతుల శ్రమను తెలిపే గేయాలు సేకరించి ప్రదర్శించండి. ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు, చంపకమాల పద్యం. జలరుహనాభ రైతు పశు సంపద దేశ సుభిక్షమయ్య, మేమలరెడి పాడి పంటలకు హాలికులంత శ్రమించిరయ్య, దుర్బలులను బ్రోచు కర్షకులు భారత లక్ష్మికి ప్రాణమయ్య, ఈ కలియుగ రైతులయ్య త్రిజగన్నుత పావనులయ్య మాధవా. ఇది బాలకవి వెంకటరమణాచార్యులు రాశారు. దీని భావం, ఓ మాధవ, పద్మము నాభియందు కలిగినవాడా పద్మనాభుడా, రైతులు మన దేశానికి పాడి పంటలను ఇవ్వడానికి ఎంత శ్రమిస్తున్నారో కదా. రైతు పశువుల వల్లనే దేశం సుభిక్షమవుతున్నది.
బలహీనులైన వారిని పోషించే కృషివలురు, భారతదేశ సుసంపన్నతకు ప్రాణం వంటి వారు. వారు మూడు లోకాలు వారిచే స్తుతింపబడుతున్న పవిత్రమూర్తులు. ఇది పయనం పాఠానికి సంబంధించినటువంటి పూర్తి నోట్సు. తర్వాత వీడియోలో ఇంకొక పాఠం గురించి చెప్పుకుందాం. అంతవరకు సెలవు.